రే చూసుకొని రావా. నేను కరెక్ట్ గా ఇండికేటర్ వేసాను. ఇండికేటర్ అక్కడ వేయాలి, ఇక్కడికి వచ్చేస్తావా? ఎందుకు మేడం ఆవిడ కరెక్ట్ గానే వచ్చారు, నువ్వు రాంగ్ గా వచ్చావు. కావాలంటే అతన్ని చూసుకుంటాను కదా. ఏరా చెల్లెని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలని తెలియదు కాదు సార్, లవర్. ఇది నీ లవరా? ఏంటంటే టేస్ట్ ఎలా ఉంది? ఉండండి సార్, నేను చూసుకుంటాను. ఉండమ్మా, నేను ఉన్నాను కదా. వదిలేండి సార్, నేను చూసుకుంటా. మీరెందుకన్నా సార్ ఈ ఏరియా గురకాలంతా నాకు బాగా తెలుసు సార్. లైసెన్స్ ఉంది, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ని కనెక్ట్ చేసావా? వెళ్ళడానికి దానికి ఏంటండి సంబంధం? తనని కనెక్ట్ చేయడం తెలిసింది, ఆధార్ కార్డు కనెక్ట్ చేయడం తెలీదా? ఏ నుంచి మాట్లాడుకో, గుండెల మీద గుద్దుతా. ఉండమ్మా, నేను ఉన్నాను కదా. రే హెల్మెట్ ఉందా? నీకు కాదు, బండికి హెల్మెట్ ఉందా? అనవసరంగా మాట్లాడుతున్నారు. రాస్కెల్ ఎదురించి మాట్లాడుతున్నారు సార్. నెంబర్ నోట్ చేసుకోండి. మీరు రెండు చేతులు బిజీగా ఉన్నారు, ఎక్కడ ఉండండి. మేడం మీరు నోట్ చేసుకోండి. చూసుకొని వెళ్ళండి సార్. గజాన్ని రాసుకోండి. ఏంటయ్యేది మేడం? అబ్బా బ్యాగ్ సూపర్. మేడం మీ హ్యాండ్ బ్యాగ్ గురించి చెప్పాను. హ్యాండ్ బ్యాగ్ అయ్యో ఎంత అందమైన నువ్వు. పక్కనే వెళ్తుందో పక్షి, యానిమేషన్ మొహం. దాంతో తిరగండి, ఇమేజ్ పోతుంది. చాలా బాగుంది. పోరా అమలు పో. బాస్ ఏమిటిది? బిల్డింగ్. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు టీ కొట్టు పెట్టుకున్నావో. అది నాకు తెలుసా. వంకాయ బోర్డు మీద ఏం రాసి ఉంది? అరే లాంగ్వేజ్ నేర్పించే ప్లేస్. లాంగ్వేజ్ నేర్పిస్తారా అంటే ఏంటి? పారా బాస్ అడుగుతున్నాగా, చెప్పు బాస్. నేను ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నాను, నువ్వేంటి బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? నేను 10th 3 సార్లు అటెంప్ట్. నేను ఎలాగైనా అందులో చేరాలి, అందుకేం చేద్దాం చెప్పు. డబ్బులు ఉంటే ఎవడైనా వెళ్ళి జాయిన్ అయ్యి వచ్చాయా? నువ్వు టీ తాగు, వచ్చే వాళ్ళందరినీ తరిమేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ముందు ఇక్కడి నుంచి బయలుదేరి, లేదని నేను పోసేస్తా. నేనే చదువుకుని టీ షాప్ పెట్టాను. వచ్చాడు. కొత్తగా చేరింది నువ్వే కదా? అవును సార్. రామ్ కిల్డ్ రావణ్, చేంజ్ ద వాయిస్. సార్ రామా కిల్డ్ రావణ, చేంజ్ ద వాయిస్ సార్. తెలుసా? రామా కిల్డ్ రావణ. yes I love you. యాక్టివ్ వాయిస్ ని పాజిటివ్ వాయిస్ గా మార్చమంటే నువ్వు కామెడీ చేస్తున్నావు. నేనెవరు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ తో చేరమన్నారు? మేము 5000 అడ్వాన్స్ ఇచ్చే వచ్చాం. అలాగా? అయితే ఇవి వెనక్కి కూర్చో. అక్కడ చూసి రాసుకో. ఏయ్ ఏయ్ నీ ఎంకమ్మ. కాదు కాదు, మనం ఫ్రెండ్స్ ఊరికే. అబ్బా అక్కడ చూసి రాసుకోరా, ఉల్లిపాయ. బాస్ ఏంటి సార్ మిమ్మల్ని వెనక కూర్చోమంటే ఇక్కడ కూర్చున్నారు? వెనకాల కూర్చోమని చెప్పారు మీ సారు. ఆయన ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో 301వ బెడ్ మీద బొక్క పొరలా పడుకున్నారు. పక్కన బెడ్ ఖాళీ ఉంది, వెళ్తావా? ఓ అయితే మన ఫ్రెండ్స్ అయిపోదామా? ఇదిగో 1000 పట్టుకో. ఏంటి బాస్? నీకు 5000 ఇవ్వడం వేస్ట్, పోరా. ఎల్లో కలర్ డ్రెస్ ఓకే అంటే లేచిపోవచ్చు. రెడీగా ఉండరా? వారం వరకు ఈ చేతిని కడగను. ఏంటి తిరిగి చూడడం లేదు? ఇలాగే బాస్, మేము రోజు కలుసుకుంటాం, నవ్వుకుంటాం, మాట్లాడుకుంటాం. నా పనులన్నీ పక్కన పడేసి ఆమె వెనకాలే తిరగడం మొదలుపెట్టాను బాస్. చూస్తే సడన్ గా ఓ 4 రోజుల పాటు క్లాస్కే రాలేదు బాస్. నేను కంగారు పడి కృంగిపోయాను బాస్. ఆ తర్వాత పిల్లల్ని అడిగి తెలుసుకుంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కన్ఫర్మ్ గా లవ్ చేస్తుంది. గజాగా నేను రోజులుగా చూడలేకపోతున్నాను, కలవలేకపోతున్నాను. అతను మాత్రం రాకపోతే ఎవడైనా ఫారిన్ వాడితో నా పెళ్లి అయిపోతుందని అమ్మాయి ఏడుస్తుంటే చూడలేక నాకే ఏడుపు వచ్చింది బాస్. గజాని నా పేరు చెప్పిందా బాస్? అవును బాస్. మీకు లెగ్ పీస్ ఎక్స్ట్రా. మేము అబద్ధాలు ఆడతామా? అన్నా ఒక బ్లాక్ పెప్పర్ చికెన్. ఇదే వంకతో అప్పుడే మీకు ఫోన్ చేసి ఉంటాను బాస్, కానీ ఈ ఫోన్ ఉందే కాళ్ళు వెళ్ళట్లేదు, ఛార్జ్ నిలబట్టలేదు, అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతుంది. తీసి పడేసేయాలనిపిస్తుంది బాస్. పడే బాస్. బాస్ ఇదిగో బాస్, కొత్త ఫోన్ కొనుక్కుని మాట్లాడు. ఓకే బాస్. మీరు చెప్పేదంతా ట్రూతే కదా? నిజమే కదా? ఇంగ్లీష్ తెలీదా? కానీ ఒక్క విషయం బాస్, మీరు లేకపోతే ఆ పిల్ల చచ్చిపోతుంది బాస్. తను లేకపోతే నేను చేస్తాను బాస్. రేపే వెళ్తాను, పిల్లల్ని అడుగుతాను, ఎవడేం చేస్తాడో చూస్తాను. ఈ దారిలోనే వాళ్ళ నాన్న వస్తాడు, వచ్చాడు, కరెక్ట్ చేస్తాను. సార్ ఎవరయ్యా నువ్వు? అంటించండి. మీ ఇంటికి అల్లుడు కావాలని కోరుకుంటున్నా. ఈ బక్రా మామకు అర్థం కాలేదనుకుంటాను. హమారా కూతురు మీద నాకు కన్ను హై. ముందు నీ పని చెప్తాను. ఏమిటి ఇలా బాధేశాడు? చవటికి మర్యాద తెలీదు.